హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనూస్ వరల్డ్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన చుక్కకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం, ఉప్పు మరియు జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 5 నుండి 6 చుక్కకూర కట్టలు మరియు 3 టమాటాలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లికారం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం నుండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మగ్గించాలి. టమాటాలు బాగా మెత్తగా ఉడకాలి. టమాటో కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని వాటర్ రాకుండా దీంట్లో వేస్తూ కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చుక్కకూర మొత్తం ఉడికిపోయి ఉంటుంది. దాన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. ఇలా చుక్కకూర టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి మరియు కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రెండింటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.